రోజున కేంద్ర కేబినెట్ సమావేశం సందర్భంగా అనేక అత్యద్భుతమైన కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపుగా 6 పథకాలు 1,02,358 కోట్ల మేరకు ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా మరి కార్యక్రమాలు తీసుకున్నారు. దాంట్లో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఉచిత ఆరోగ్య బీమా అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అనేక మంది ఈఎస్ఐ ద్వారా కానీ లేదు ప్రైవేటు వైద్య ఆరోగ్య బీమా ద్వారా కానీ కొంత ప్రయోజనం పొందుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులకు కూడా ఈ ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొకటి, ఒకే కుటుంబంలో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు 2 కానీ 3 కానీ ఉంటే ఆ 5 లక్షల రూపాయలు సమానంగా వారందరూ పంచుకునే విధంగా కూడా ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది దాదాపుగా దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది ప్రజలు వృద్ధులు లబ్ధి చేకూరుతున్నారనేది ఒక అంచనా. మరి ఇది ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. దాన్ని ఇవాళ అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరొకటి, ప్రధానంగా ఏదైతే ఇవాళ గ్రామీణ రహదారులు పూర్తిగా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితుల్లో 70,125 కోట్లతో పిఎంజిఎస్వై 4వ ఫేజ్ని అమలు చేయాలని, అంటే దాదాపుగా 62,500 కిలోమీటర్ల మేర రోడ్లని గ్రామీణ రోడ్లకి మహర్దశ పట్టనుంది. 62,500 కిలోమీటర్లు, 70,125 కోట్లు, 25,000 ఆవాస ప్రాంతాలని అనుసంధానం చెయ్యాలనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పిఎంజిఎస్వై అనేది ఆనాడు వాజ్పేయి గారు ఉండగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి నుంచి పిఎంజిఎస్వై కింద దేశంలో అనేక వేల కిలోమీటర్ల రోడ్లని అభివృద్ధి పరచడం జరిగింది. మరలా ఇవాళ 4వ ఫేజ్ కింద 62,000 కిలోమీటర్లని అనుసంధానం చేయాలనేది ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా 49,087 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వాల వాటా 21,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కాలుష్యం పెరిగిపోతూ ఉంది. థర్మల్ స్టేషన్స్ వల్ల విపరీతమైన కాలుష్యం వస్తూ ఉంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కలిపి కాలుష్యాన్ని తగ్గించాలి, తద్వారా ఏదైతే గ్రీన్ గ్యాసెస్ ఏవైతే ఎమిషన్స్ ఉన్నాయో ఎమిషన్స్ తగ్గించాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇవాళ జల విద్యుత్తును ప్రోత్సహించాలి. 25 మెగావాట్ల పైన జల విద్యుత్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో 12,461 కోట్లతో జల విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ విద్యుత్ వాహనాలు ఏవైతే ఉపయోగిస్తూ జరుగుతూ ఉందో దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కోసం, ప్రోత్సాహాలు ఇవ్వడం కోసం 14,000 కోట్ల రూపాయలతో ప్రోత్సాహాలు ఇవ్వాలనేది కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మరొకటి మిషన్ మౌసం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఇప్పటికే మనం ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయో ఆ ప్రకృతి వైపరీత్యాలకి ఫోర్కాస్ట్ చేస్తూ ఉంది జాతీయ విపత్తుల సంస్థ కానీ లేకపోతే వాతావరణ శాఖలను కానీ. దాన్ని నౌకాస్ట్ అంటే ముందస్తు అంచనాలు, ఫోర్కాస్ట్ అంటే ముందస్తు అంచనాలు. ఇప్పుడు నౌకాస్ట్ అంటే తక్షణ అంచనాలు తీసుకుని వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడం కోసం, ఇందుకోసం ఆధునికమైన రాడార్ను ఉపయోగిస్తారు, శాటిలైట్ వ్యవస్థను ఉపయోగిస్తారు, మరి వేగంగా పనిచేసే కంప్యూటర్లు ఉపయోగిస్తారు. ఇప్పుడు లేటెస్ట్ ఏదైతే వచ్చిందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్